హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను సో ఈ రీడింగ్ ఏంటంటే కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అన్నమాట సో కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ ఏంటంటే మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ సో ఇవన్నీ వస్తాయి అవుట్కమ్ కూడా వస్తుంది సో ఇది ఒక చాలా యాక్యురేట్ రీడింగ్ కింద కన్సిడర్ చేస్తారు అందరూ చాలా పురాతనమైన ఒక టెక్నిక్ అన్నమాట ఇది కాకపోతే ఇది నియర్ ఫ్యూచర్ మాత్రమే చూపిస్తుంది ఇది మీకు చాలా దూరంగా ఎన్నో ఇయర్స్ ఇది చూపించదు ఓన్లీ నియర్ ఫ్యూచర్ చూపిస్తుంది అంటే అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఒక 3 monthsగా దగ్గరగా మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది కానీ ఆ రిజల్ట్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది ఓకేనా సో ఈ రీడింగ్ని మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయాలంటే కనుక మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అనమాట కామెంట్ చేసి ఏదో ఒకలాగా మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుంటే కనుక నా రీడింగ్స్ అనేవి మీకు తప్పకుండా రెజనేట్ అవుతాయి ఓకేనా ప్లస్ నేను కార్డ్ షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ యొక్క పేరుని తలుచుకోండి మీ పర్సన్ని ఊహించుకోండి తర్వాత మీరు రీడింగ్ అనేది చూడండి ఓకేనా సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ సో కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది ఒక 10 కార్డ్ స్ప్రెడ్ అనమాట ఈ 10 కార్డ్స్లో మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి మనం ఒక్కొక్క కార్డ్కి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాము ఆ క్వశ్చన్కి సమాధానం అనేది వచ్చేస్తుంది సో చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తితో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు వాళ్ళ అవుట్కమ్ ఏంటి ఈ కనెక్షన్ యొక్క అవుట్కమ్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి కార్డ్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి మీకు ఇప్పుడు ఈ కార్డ్స్ కూడా పెడదాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే పర్సన్ ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి వన్ 2 3 4 5 6 7 8 9 10 ఓకే సో చూద్దాం సో మనకి ఫస్ట్ కార్డ్ వచ్చేసి ద ప్రెజెంట్ సిట్యుయేషన్ అనమాట ప్రస్తుతానికి అసలు ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది ఓకే మీరు రెడీయా మీ పర్సన్ని తలుచుకున్నారా మీ మనసులో ఒక వ్యక్తి ఉండాలి ఇది ఎవరైనా కావచ్చండి ఇది ఒక లవర్ క్రష్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ క్రష్ అంటే కొంతమంది వేరేగా కూడా అనుకుంటున్నారు క్రష్ అంటే మీరు సినిమా యాక్టర్ల మీద ఉండే క్రష్ కాదు ఒక పర్సన్ మీద క్రష్ ఉండి వాళ్ళకు కూడా మీకు తెలిసుండి అది మీ చుట్టుపక్కల ఉండి మీరు రోజు కలవటము అలాగా జరిగితే వాళ్ళని క్రష్ అంటారు కానీ ఫిల్మ్ స్టార్లని సోషల్ మీడియా స్టార్స్ని మీరు క్రష్ చేస్తూ ఉంటే వాళ్ళకి అసలు మీరు ఎవరో కూడా తెలియదు సో వాళ్ళ ఫీలింగ్స్ గురించి మీకు రీడింగ్ చూస్తే కూడా అది రెజనేట్ అవ్వదు కదా సో ఈ క్రష్ అనే దానికి అర్థం ఏంటంటే మీకు వేరే వాళ్ళపైన ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి మీరు తెలుసు మీరు రోజు కలుస్తున్నారు లేదంటే మాట్లాడుకుంటున్నారు కానీ మీరు మీ ఫీలింగ్స్ని వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు కూడా మీకు ఫీలింగ్స్ చెప్పలేదు సో అటువంటి వాళ్ళని క్రష్ అంటారనమాట ఓకేనా సో ఫస్ట్ కార్డ్ చూద్దాము అది ప్రెజెంట్ సిట్యుయేషన్ మీ కరెంట్ సిట్యుయేషన్ కింగ్ ఆఫ్ వాండ్స్ ద డెవిల్ ఓకే సో కరెంట్ ఏంటంటే
ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉండే వ్యక్తి, మీరు ఆలోచించే వ్యక్తి చాలా ప్యాషనేట్గా ఉన్నారండి మీరంటే. అసలు మిమ్మల్ని చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. అసలు మీతో సెక్షువల్ కాంటాక్ట్ కావాలనుకుంటున్నారు, మీరంటే ఇష్టపడుతున్నారు, చాలా రెడీగా ఉన్నారనమాట యాక్షన్ తీసుకునేకి. అసలు ఈ టైంలో గనక మీరిద్దరూ ఒకవేళ కమ్యూనికేట్ చేసినా కలిసినా సరే మీకు ఖచ్చితంగా ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఏర్పడుతుంది. చాలా ఎడిక్షన్గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరంటే ఒక ఎడిక్షన్, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు, మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు, తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నారు, కానీ మిమ్మల్ని 24/7 తలుచుకుంటున్నారు. వీళ్ళు చాలా ఒక ప్యాషనేట్ ఎనర్జీలో ఉన్నారు. అంటే వీళ్ళు ఇంకా నేను యాక్షన్ తీసుకోవాలి అనే స్టేజ్లో ఉన్నారు. ఇంకా కొంతమందికి అయితే తొందరలోనే మీ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వాళ్ళు ఈ ఎనర్జీని తట్టుకోలేకపోతున్నారు, ఈ అట్రాక్షన్ కానీ ఎడిక్షన్ కానీ. సో వాళ్ళు ఇది తట్టుకోలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి చెప్పే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే నాకు నీతో ఫిజికల్ కాంటాక్ట్ కావాలి, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నాకు నువ్వు కావాలి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని కలవాలి, చూడాలి, ముట్టుకోవాలి, చాలా ప్యాషనేట్ ఎనర్జీ అనమాట. ఇది మీ యొక్క కరెంట్ సిచ్యువేషన్ అనమాట. సో ఈ వ్యక్తిని ఒకవేళ మీరు మాట్లాడటలేదు, లేదంటే మీకు ఫోన్ చేయట్లేదు, మెసేజెస్ చూడట్లేదు అని ఒకవేళ మీరు ఏదైనా అనుకుంటే కనుక మీరు అది పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి విపరీతమైన కోరికలు ఉన్నాయి మీతోని. దానివల్ల ఏంటంటే తనని తను కంట్రోల్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. సో మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, మీ నుంచి ఆలోచనలు దూరంగా పెట్టుకోవాలని మిమ్మల్ని కావాలని వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి ఇష్టం లేక కాదు, వాళ్ళు 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అసలు వెరీ ఎడిక్షన్ అనమాట. వాళ్ళు అసలు మిమ్మల్ని ఊహించుకొని ఒక డ్రింక్ చేయడము, స్మోకింగ్ చేయడము, ఒక ఎడిక్షన్ కూడా అలవాటు పడిపోయారు. వెరీ డార్క్ ఎనర్జీ అనమాట. ఎలాగైనా సరే మీరు కావాలి, మిమ్మల్ని పొందాలి అనే ఆలోచన అయితే ఈ వ్యక్తికి 24/7 ఉంది. అది మీ కరెంట్ సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి? మన సెకండ్ కార్డ్ వచ్చేసి ఛాలెంజ్. వాట్ ఈస్ ద ఛాలెంజ్? ఛాలెంజ్ వచ్చి హ్యాంగ్డ్ మ్యాన్, మళ్ళా 8 of Wands అనమాట. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఎటు డెసిషన్ తీసుకోలేని పరిస్థితి అనమాట. ఈ ఛాలెంజ్ వచ్చేసి మీతో క్లియర్ కమ్యూనికేషన్ అనేది లేదు. మీ ఇద్దరికి ఈ రిలేషన్షిప్లో మీరు వాళ్ళకి క్లియర్గా చెప్పలేదు, వాళ్ళు మీకు క్లియర్గా చెప్పలేదు. ఓపెన్ కమ్యూనికేషన్ అనేది మీ ఇద్దరి మధ్యలో లేదు. ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టము, కానీ ఆ వ్యక్తి కూడా మీకు చెప్పలేదు, మీరు వాళ్ళకి చెప్పలేదు. సో ఇది ఏంటంటే ఈ కనెక్షన్ ఒక స్టాగ్నెంట్గా అయిపోయిందనమాట. ఒక ఏది ముందుకి నడవకుండా ఈ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో వచ్చేసింది. మీ ఇద్దరు ఒకరినొకరికి అంటే కుదురుగా కూర్చొని మాట్లాడుకొని నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, నీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి అనేసి ఎవరు ఓపెన్గా కమ్యూనికేషన్ అనేది చేయలేదు. ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ వచ్చి కమ్యూనికేషన్. సో మీరిద్దరూ ఓపెన్గా, అంటే మీకు ఈగో ఉండొచ్చు, వాళ్ళకి ఈగో ఉండొచ్చు, ఒకరికొకరు మీ ఫీలింగ్స్ అనేది ఓపెన్గా చెప్పుకోలేదు. అదే ఇక్కడ పెద్ద ఛాలెంజ్. మీరు మనసు విప్పి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, ఈ టెన్షన్లు, స్ట్రెస్ ఏమి ఉండవు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి ఓకే మనం ఇలాగ ఉందాము, సరే మన పెళ్ళి అవ్వదా, మనకి ఆ అవకాశం లేదా, కనీసం మనం ఇలా ఫ్రెండ్స్గా అయినా ఉందాము. సో ఇటువంటి ఓపెన్ కమ్యూనికేషన్ అనేది లేదు. మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని కూడా మీరు చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. సో మీ పరిస్థితి అలా ఉంది. సో అదే ఈ విషయానికి, మీ కనెక్షన్కి ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. సో థర్డ్ది వచ్చేసి మీ పాస్ట్ ఏంటి, ప్లస్ మీ ఫోకస్ దేనిపైన ఉంది. మీ పాస్ట్ ఏంటి, మీ ఫోకస్ దేనిపైన ఉంది. ఓకే, సో పాస్ట్ వచ్చేసి కన్ఫ్యూజన్ అనమాట, కానీ ఫోకస్ వచ్చేసి మీకు ఈ హ్యాపీనెస్. ఈ పర్సన్ తోటి మీ ఇద్దరికి కూడా ఈ పర్సన్తో మీరు హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి, మీరు హ్యాపీగా ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఇదంతా మీ కోరిక, మీ ఫోకస్. కానీ రీసెంట్ పాస్ట్లో ఏంటంటే మీరిద్దరికి కన్ఫ్యూజన్ అనమాట. ఈ క్రాస్ రోడ్స్లో ఉన్నారు, ఎవరిని చూస్ చేసుకోవాలి. మేబీ మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నట్టు ఉన్నాయి, లేదంటే వీళ్ళు థర్డ్ పార్టీ పొజిషన్లో ఉండొచ్చు. సో వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. పాస్ట్లో ఎలా ఉన్నారంటే అసలు నేను ఎటువైపు వెళ్ళాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి,
ఎవరు నాకు కరెక్టు అనేది క్రాస్ రోడ్స్లో ఉన్నారనమాట. క్రాస్ రోడ్స్ అంటే ఎవరు నాకు కరెక్టు అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి బ్లైండ్ ఫోల్డెడ్ అయిపోయారనమాట. ఏది డెసిషన్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి అది తెలియట్లేదు అనమాట. కన్ఫ్యూజను అంటే అసలు మొత్తం కళ్ళకు గంతలు కట్టినట్టు వాళ్ళకి ఏం తెలియట్లేదు, ఏం జరుగుతుంది, రియాలిటీ ఏది మంచిది ఏది చెడ్డది అది వాళ్ళకి తెలియట్లేదు. కానీ మీతో గడిపిన క్షణాలన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ పర్సన్కి. అదైతే వాళ్ళు పాస్ట్లో చాలా ఎంజాయ్ చేశారు. అసలు పాస్ట్లో మీ ఇద్దరి కనెక్షను, మీరు ఫ్లర్టింగ్ కానీ మాట్లాడుకునేది కానీ డేటింగ్ కానీ, కొంతమంది ఒకవేళ డేటింగ్ చేసేలాగుంటే సో అదంతా చాలా బాగుండింది పాస్ట్లోని. కానీ పాస్ట్లో ఈ వ్యక్తి మీరంటే సీరియస్గా అయితే లేరండి. ఎందుకంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళు ఈ కనెక్షన్ని లైట్గానే తీసుకున్నారు కానీ వాళ్ళు సీరియస్గా అయితే తీసుకోలేదు. కాకపోతే మీరు ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక డ్రీమ్ కన్నారనమాట. ఓకే, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరం ఇలా ఇల్లు కట్టుకుందాము, అది ఇది అని చెప్పేసి మీరు ఒక డ్రీమ్ని అనుకున్నారు. ఓకే, కానీ అది కన్ఫ్యూజన్ వల్ల ఏ యాక్షన్ తీసుకోకుండా అలాగా మిగిలిపోయిందనమాట. సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ద ఫ్యూచర్. అంటే మీకు ఎలాగా అంటే రీసెంట్ పాస్ట్ అవ్వచ్చు, లేదంటే అప్కమింగ్ ఫ్యూచర్ ఎట్లా అంటే రీసెంట్ పాస్ట్ ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ ఎనర్జీస్లో కూడాను మీకు యాంగ్జైటీ, డిప్రెషను, ఎందుకంటే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్, ఒక ముందడుగు వేయాలనుకుంటున్నారు. ఆ ముందడుగు వేయాలంటే వాళ్ళకి ధైర్యం చాలట్లేదు, భయం. కానీ మీరు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అన్న భయం. మీరు ఎక్కడ ఇంకా వీళ్ళు లేట్ చేసే కొద్దీ, ఇంకా వీళ్ళు టైంపాస్ చేసే కొద్దీ మీరు దూరం అయిపోతారేమో అనేసి ఈ పర్సన్కి చాలా భయం అనమాట. సో ఆ భయం వల్ల వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టట్లేదు, యాంగ్జైటీ, డిప్రెషను. ఒకవేళ వీళ్ళు కానీ కొంతమందికి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. ఆ థర్డ్ పార్టీని ఎలా వదిలేసి మీ దగ్గరికి రావాలి, ఇవన్నీ ఆలోచించి వాళ్ళకి డిప్రెషను, యాంగ్జైటీ, రాత్రులు నిద్ర పట్టకపోవడం, ఏడవటము, మీరు ఎక్కడ దూరం అయిపోతారనో ఏడవటము, కోపం, విపరీతమైన కోపము. కానీ వీళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవడానికి ఇన్ని బాధలు పడుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. ఒక న్యూ బిగినింగ్ అయితే నాకు కనిపిస్తూ ఉంది ఈ కనెక్షన్లో. న్యూ బిగినింగ్, ఒక రిస్క్ తీసుకుంటారు, మీ వైపుకి వస్తారు, మీకు ఒక కొత్త ఇది లైఫ్ అయితే ఇస్తారు ఈ పర్సను. కాకపోతే దానికి వాళ్ళు ధైర్యం చాలట్లేదు. దానివల్ల ఈ ఏడుపు, టెన్షను, ఈ బాధలు అన్నీ ఉన్నాయన్నమాట. కానీ చూద్దాం పాసిబిలిటీస్ ఏంటి, అసలు ఈ కనెక్షన్లో ఫౌండేషన్ ఏంటి, నెక్స్ట్ పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, జరిగే అవకాశం ఉందా. ద టవర్ అండ్ 5 of Wands. ఓకే, సో ఇక్కడ చాలా కష్టం అండి పాసిబిలిటీస్ అంటే. ఎందుకంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది ఈ వ్యక్తికి. చాలామందితో అంటే మేబీ ఈ వ్యక్తి లైట్గా తీసుకుండొచ్చు, మేబీ ఓన్లీ ఫ్లర్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి పోరాడుతున్నారు. ఈ కనెక్షన్ మీద వాళ్ళకి చాలా ఈవిల్ ఐ అనొచ్చు, ఒక బ్యాడ్ ఐ అనొచ్చు, అదైతే ఉంది. కానీ ఈ పర్సన్ అయితే ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా, మీరు ఊహించని విధంగా వీళ్ళు చేస్తారు. ఓకే, సో అదైతే పాసిబిలిటీ అయితే ఉంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. ఎందుకంటే ఇక్కడ ద టవర్ కార్డ్ ఉంది. టవర్ కార్డ్ అంటే ఏంటంటే మొత్తం అంతా కొలాప్స్ అయిపోవడము, అది యాక్చువల్గా నెగిటివ్ కార్డు. మొత్తం రెప్యుటేషన్ పోవటము, వీళ్ళందరూ ఇలాగ ఫైటింగ్ రావటము, ఇది యాక్చువల్గా ఇవి రెండు కూడా మంచి కార్డ్స్ అయితే కావు. కాకపోతే పాసిబిలిటీ ఏంటంటే ఇది జరిగే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ వైపుకి ఒక ముందడుగు వేయచ్చు. ఈ ఫ్యూచర్ కార్డు వల్ల మనకి ద ఫూల్ కార్డు వచ్చింది కదా, ఈ వ్యక్తి మీ వైపుకి ముందడుగు వేయచ్చు. కానీ చాలా మందితో చాలా నెగిటివ్గా వీళ్ళు ఎదుర్కోవచ్చు. వీళ్ళ ఈ కాంపిటీషను, ఈ ఫైటింగు, ఈ గొడవలు, ఇవన్నీ వీళ్ళు ఎదుర్కొనే అవకాశం అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది పాసిబిలిటీ. మీ ఫౌండేషన్ కూడా మీరు ఒక కాలేజీలో చదువుతూ ఉండొచ్చు, లేదంటే ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉండొచ్చు, ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ అందరూ సేమ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటా ఉన్నారు. చిన్న అది కూడా సీరియస్ ఫైట్ కూడా కాదు, పెట్టి ఫైట్. అంటే మీరందరూ ఒక దగ్గర వర్క్ చేసే వాళ్ళు కానీ, క్లాస్మేట్స్,
కాలేజ్ మేట్స్ కానీ ఇలాగా అవ్వచ్చు, ఫ్రెండ్స్, నైబర్స్, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు. సో ఇలాగా ఈ ఫైటింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. కానీ పాసిబిలిటీ ఏంటంటే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు, కానీ దానివల్ల అవమానము, జనాలందరూ మిమ్మల్ని చెడ్డగా అనడము ఇవన్నీ జరిగే అవకాశం అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో నియర్ ఫ్యూచర్ ఏంటి, ఇమ్మీడియట్గా ఏం జరగబోతుంది, ఇమ్మీడియట్ ఫ్యూచర్ ఏంటి చూసారా, 2 ఎంపరర్లే వచ్చాయి. సో ఇమ్మీడియట్ ఫ్యూచర్ ఏంటంటే ఈ వ్యక్తి మేషరాశి అయ్యే అవకాశం ఉందండి. ఇది ధనుసు రాశి, మేషరాశి అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు, కానీ ఆ యాక్షన్ ఎలాగంటే చాలా మ్యానిపులేటివ్గా ఉంటుంది. మీకు ఒక క్లియర్ కమ్యూనికేషన్, క్లియర్గా యాక్షన్ అయితే ఉండదు. కానీ వీళ్ళు మంచి పవర్లోకి వచ్చేస్తారు, వీళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఈ కనెక్షన్ని. వీళ్ళు ఒక తండ్రిలాగా, ఒక పెద్దగా, మెచ్యూర్డ్గా మీ కనెక్షన్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. వీళ్ళు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఈ ఎంపరర్ 2 సార్లు వచ్చిందంటే మనకి డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. సో ఈ నియర్ ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళు ఈ కనెక్షన్ని సీరియస్గా తీసుకుంటారు. ఇంతవరకు ఈ కనెక్షన్ని ఎలాగైతే వీళ్ళు చాలా లైట్గా తీసుకున్నారో, ఓన్లీ టైంపాస్ చేశారో, ఇప్పుడు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు, వాళ్ళ చేతిలో తీసుకుంటారు, వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. సో యాజ్ అన్ ఎంపరర్ వాళ్ళు ఎలాగా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి, తన తక్షణ కర్తవ్యం ఏంటి అనే దాన్ని వాళ్ళు క్లియర్గా తెలుసుకొని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఎంపరర్ అనేది కింగ్కే కింగ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు తన నిర్ణయం తీసుకొని ముందుకి నడవాలి అనే కాన్ఫిడెన్స్లోకి అయితే వస్తారు. కాన్ఫిడెన్స్లోకి వచ్చి వాళ్ళు మొత్తం ప్లానింగ్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా నడిపిస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మీ సెల్ఫ్ ఏంటి అసలు పవర్ ఏంటి, ఈ కనెక్షన్ యొక్క పవర్ ఏంటి, మీ సెల్ఫ్ ఏంటి. ఓకే, మీరు ప్రస్తుతానికైతే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, మీకు చాలా భయపడుతున్నారు యాక్చువల్లీ. అంటే ఈ థర్డ్ పార్టీ ఎక్కడ మీ పర్సన్ని తీసుకొని వెళ్ళిపోతారో, మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఆ థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారో అని చెప్పేసి మీకు క్షణము టెన్షను, భయము, బాధ, ఏడుపు ఇవన్నీ ఉన్నాయి. హార్ట్ బ్రేక్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం జడ్జిమెంట్ ఏంటంటే పవర్. అంటే మీరు మీ పర్సను డెసిషన్ తీసుకోకపోతే యూనివర్స్ ఎంటర్ అయ్యి మీకు రీకన్సిలియేషన్ మిమ్మల్ని కలుపుతుంది. ప్లస్ దీనికేమో జడ్జిమెంట్ అనేది ఇస్తుంది అనమాట యూనివర్స్. మీ ఇద్దరికి ఏది మంచిదో అది చేస్తుంది, మిమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది. ఎందుకంటే యూనివర్స్ మీకు చాలా టైం ఇచ్చింది, చాలా అవకాశాలు ఇచ్చింది ఇద్దరు కలవాలని. కానీ మీరిద్దరూ కలవట్లేదు. ఎందుకంటే మీకు ఈగో ఉంది, వాళ్ళకి ఈగో. ఎందుకంటే ఎంపరర్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్. మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈగో, వాళ్ళ నేము, ఫేము, సొసైటీలో ఉండే గౌరవం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దానికోసం వాళ్ళు ఏదైనా సాక్రిఫైస్ చేస్తారు. అది లవ్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళు డెసిషన్ తీసుకోవట్లేదు, మీరు భయంతో మీరు డెసిషన్ తీసుకోవట్లేదు, ఏమీ చెప్పట్లేదు. సో దానివల్ల యూనివర్స్ ఎంటర్ అవ్వి మీకు ఖచ్చితంగా ఈ కనెక్షన్లోని ఒక రీకన్సిలియేషను, మళ్ళీ ఇద్దరు కలిసే అవకాశము అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఈ కనెక్షన్కి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి, అసలు ఈ ఎన్విరాన్మెంట్ ఏంటి, అసలు మీ కనెక్షన్కి సరౌండింగ్ ఏంటి, ఆ సీను ప్లాట్ అంటారు చూసారా సినిమాల్లో, అలాగా మీ సెటప్ ఏంటి, ఇక్కడ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి మీ కనెక్షన్లో. మీ కనెక్షన్లో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నాయండి. మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అదే మీకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏజు, కాస్టు, కల్చరు, లాంగ్వేజు, హైటు, కలరు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీకు. అదే ఒక మెయిన్ ప్రాబ్లం ఈ కనెక్షన్కి. ఇవే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. ప్లస్ ఈ వ్యక్తి ఆల్రెడీ కమిటెడ్ అవ్వచ్చు, లేదంటే ఎంగేజ్డ్ అవ్వచ్చు, మ్యారీడ్ అయి ఉండొచ్చు. వీళ్ళకి ఆల్రెడీ ఒక సక్సెస్ అనే దానిలో నడుస్తున్నారు, చాలా వేగంగా వెళ్తున్నారు. ఈ 6 ఆఫ్ వాండ్స్ అనేది ఒక విక్టరీ కార్డు. సో వీళ్ళు ఏంటంటే మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు.
వాళ్ళ జాబ్ కానీ బిజినెస్ కానీ వాళ్ళు మంచి గ్రోత్లో ఉన్నారు. సో ఇవి రెండు మీకు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సక్సెస్లోని వాళ్ళ డబ్బు సంపాదనలోని పడిపోయి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, మీ కనెక్షన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉండొచ్చు, అఫీషియల్గా అందరికీ తెలిసి ఉండొచ్చు, లేదంటే వీళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మిగతా సొసైటీ అందరికి కూడా తెలుసు అనమాట, ఈ వ్యక్తికి వేరే మనిషి ఉన్నారు అనేది మొత్తము సొసైటీకి అందరికీ కూడా తెలుసు. అవే మీ ఈ కనెక్షన్ యొక్క ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అనమాట మీకు ఈ కనెక్షన్కి. సో మీ హోప్స్ ఏంటి అసలు? మీకు ఈ కనెక్షన్ మీద ఏంటి హోప్ ఉందా? అసలు ఏంటి మీ హోప్స్? మీ హోప్ ఏంటంటే ఈ వ్యక్తి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు అనేది మీకు తెలుసు. సో ఏదో ఒక రోజున వీళ్ళు వస్తారు. ఈ కనెక్షన్కి డెత్ రీబర్త్ అవుతుంది. ఒకవేళ మీ ఇద్దరికి కనుక విడిపోయి ఉంటే గనక, లేదంటే రిజెక్ట్ చేస్తుంటే గనక మీ పర్సన్ మళ్ళీ వాళ్ళ మనసు మారి ట్రాన్స్ఫర్మేషన్ చెంది చేంజ్ వచ్చి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు, మీకు ఈ కప్ ఆఫ్ లవ్ ఇస్తారు అనేది మీ హోప్ అనమాట. ఫియర్ ఏంటంటే ఈ కనెక్షన్ ఎక్కడ ఎండ్ అయిపోతుందో ఏంటో అనేసి ఒక పక్క భయం ఉంటే కూడా మీకు హోప్ ఎలాగుందంటే ఇది రీబర్త్ అవుతుంది, ఇది మళ్ళా చేంజ్ అవ్వి మనసు మారి, మీ వ్యక్తి మనసు మారి మీ దగ్గరికి వస్తారు, మీకు ప్రపోజ్ చేస్తారు, తన కప్ ఆఫ్ లవ్ ఇస్తారు అనేది, వెంటనే యాక్షన్ తీసుకుంటారు అనేది మీ యొక్క ఆశ అనమాట, హోప్. సో ఫైనల్గా అవుట్కమ్ ఏంటి? ఈ కనెక్షన్ యొక్క ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ద ఎంప్రెస్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో మీరు వచ్చి చాలా మంచి మెచ్యూర్డ్ పొజిషన్లో ఉంటారు ఫ్యూచర్లో. కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఈ కనెక్షన్ అనేది చాలా గ్రో అవుతుంది. ఈ వ్యక్తి అయితే కొంతమందికి ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చండి వయసులోని. కామెంట్ చేయండి ఒకవేళ ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయింటే కనుక. ఈ వ్యక్తి ఏంటంటే తన పంతము తన పట్టుదలతో ఉంటారు, కానీ మీరు మీ మెచ్యూరిటీతో మీరు ఒక మదర్ లాగా, ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఈ కనెక్షన్ అయితే గ్రో అవుతుంది. ఈ వ్యక్తి యొక్క అట్రాక్షన్ ఏదైతే ఉందో రోజు రోజుకి పెరుగుతుంది మీ పట్ల. వాళ్ళు కూడా చాలా ప్యాషనేట్గా మీ దగ్గరికి, అంటే మీరు ఎలా చెప్తే అలాగ వినే పరిస్థితి అయితే వస్తుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ ఎంప్రెస్ ముందు పేజ్ అంటే ఒక చిన్న బచ్చా అనమాట. ఓకే, అంటే మీరంతా వెలుగులో ఉన్నారు. మీకు ఒక కాన్ఫిడెన్స్ కానీ, డబ్బులు కానీ, అందం కానీ, ఏది కావాలంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఈ వ్యక్తి మీరు దొరకడం అనేది వాళ్ళ అదృష్టంగా భావించాలి. కానీ ఈ వ్యక్తి ఏంటంటే తన పంతం, తన పట్టుదల, తన ఈగోలోనే ఉన్నారనమాట. కానీ మీ ఫ్యూచర్లో అయితే ఈ కనెక్షన్కి అయితే గ్రోత్ ఉంది. ఈ వ్యక్తి మీ వద్దకు వస్తాడు, కానీ మెచ్యూరిటీతో రారు. వస్తుంది. ప్లీజ్ మీకు ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. కానీ ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. వచ్చి మీకు ఒక ఆఫర్ అనేది కనబడతా ఉంది, కానీ మొత్తం మీరే నడిపిస్తారు ఈ కనెక్షన్ని. మీ వల్ల ఈ కనెక్షన్ అనేది గ్రో అవుతుంది. అది మీ నెక్స్ట్ 3 monthsలో ఒక ఫ్యూచర్ ఏంటంటే అవుట్కమ్ ఇదన్నమాట. సో మీ కనెక్షన్ గ్రో అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ వ్యక్తి చాలా డెవిల్ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి. సో వాళ్ళతో కనుక మీరు ఫిజికల్గా కనెక్ట్ అయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో దానికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ చూసినా సరే చాలా అట్రాక్షను, ప్యాషను, లవ్, ఫిజికల్ ఇంటిమేసీ కోరుకోవడం ఇవే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా. ఓకేనా? సో అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి. అది మీకు నేను ఇచ్చే కాషన్. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ రీడింగు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక నా రీడింగ్స్ అనేవి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.